అయితే దీంట్లో ముఖ్యంగా దీన్ని ఈ విధంగా ప్రారంభిస్తారనమాట. ఆహ్, ఆహ్, ఆ మెసేజ్‌ని మీరు స్క్రీన్ మీద చూస్తే, ఈ ఆత్మ మన యొక్క ఆత్మ ఏదవుతుందంటే ఆహ్, అది మొత్తం ఒకసారి ఆత్మది ఒకసారి అది ఆహ్, ఒక జీవాత్మగా అది అది రూపం దాల్చి అది ఈ ప్రపంచంలోకి అడుగుడుతున్నప్పుడు అదేమిటవుతుందంటే దాని యొక్క ఛాయతోనే అది ఎదుర్కొంటుందనమాట. దాని ఛాయను ఎదుర్కొంటుందనమాట. అంటే దానర్థం ఏంటంటే, జీవాత్మ అంటే జీవాత్మ తానే పరమాత్మనని ఎరుగక, తను ఆ పరమాత్మ నుంచి వేరైపోయి నేనే వేరు అనే భావం పొందుతుంది కదా జీవాత్మ. దాన్నే జీవాత్మ అంటాం. ఆ జీవాత్మ ఏమవుతుందంటే, ఈ సృష్టిలోకి ప్రవేశించినప్పుడు, ఈ సృష్టి తాలూకు ఈ ఛాయలో లీనమైపోతుంది. అంటే అది మొత్తం ఈ మాయలో పడిపోతుంది ఈ జీవాత్మ. అది తన యొక్క ఛాయని అంటే తను ఏదై ఉన్నానో అదే యథార్థం అనుకుంటూ ఉంటుంది. మనం ఉన్నాం. మన యొక్క శరీరమే మనం యథార్థం అనుకుంటూ ఉన్నామనమాట. మన శరీరమే మనకు ముఖ్యం అని అనుకుంటూ ఉన్నాం. అదే మనకి వాస్తవ్యము, అదే యథార్థం అని అనుకుంటూ ఉన్నాం. సో, ఈ విధంగా ముందు మనని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేసుకుంటాం? ముందు అన్నిటికన్నా ముఖ్యం మనల్ని మనం దేంతో ఐడెంటిఫై చేసుకుంటాం? మన శరీరంతో. అంతే గదా! మన శరీరంతో మనని మనం నిర్ధారించుకుంటాం అన్నమాట. నువ్వెవరు అన్న వెంటనే నేను పలానా సుబ్రహ్మణ్యము, లేపోతే నేను పలానా ఎక్స్, నేను పలానా వై అని చెప్పేసి నన్ను నేను ఈ శరీరము ఏం చేస్తూ ఉంటుందంటే ఈ శరీరంతో నిర్ధారించుకుంటూ ఉంటాను. ఈ జీవాత్మ నిర్ధారించుకుంటూ ఉంటుంది. సో, ఈ విధంగా ఈ ఆత్మ తాలూకు పయనం దాని తాలూకు ఆ ఆ మాయతో దాని యొక్క అనుబంధం ప్రారంభమవుతుందనమాట. అక్కడ మాయతో అనుబంధం పెంచేసుకుంది ఈ ఆత్మ. చూసారా అక్కడ? మాయతో అనుబంధం పెరిగిపోయిందనమాట. అంటే అది సంబంధం పెంచేసుకుంది. మాయతో సంబంధం పెంచుకుంది. జీవాత్మ మాయతో సంబంధం పెంచుకుంది. అనేక ఇంక జన్మలలా ఎత్తుతూ ఉంటుందన్నమాట. ఈ జీవాత్మ అనేక జన్మలు ఎత్తుతూ ఉంటుంది. సో, కానీ చాలా మంది కూడా ఈ మాయలో పడిపోతారు. ఏ విధంగా మాయలో పడతారయ్యా అంటే, బాబా బాబా ఈ విధంగా చెప్తారు. పిల్లలు ఏ విధంగా తమ యొక్క ఆట వస్తువులతో నిమగ్నమైపోతారో, ఆట వస్తువుల యొక్క ఆకర్షణలో పడి వాళ్ళు నిమగ్నం ఏ విధంగా అయిపోతారో, సాధారణ మానవుడు కూడా మామూలు మానవుడు కూడా ఈ ప్రాపంచిక సుఖాలు, భయాలు, లక్ష్యాలు ఆ వాడికున్న ఉద్దేశాలు వీటన్నింటిలో పడిపోయి తన యొక్క నిజగమ్యాన్ని మర్చిపోతూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ యొక్క ప్రాపంచికమైన విషయాలలో ఆ మాయ యొక్క బంధనముల్లో ఈ మానవుడు చిక్కుకుపోతాడో, అది మానవుడికి సఫరింగ్ కష్టాలు ప్రారంభమవుతాయి. అప్పుడు ఆ రోజే వాడికి వేదన ప్రారంభమవుతుంది. అయితే ఆ వేదన ఏ విధంగా పోతుందంటే, ఆ రాక్ లైక్ ఫెయిత్ అన్నారు అక్కడ బాబా చూసారా? రాక్ లైక్ ఫెయిత్ ఇక్కడ మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది అక్కడ స్క్రీన్ మీద. ఆ! అంటే మీకు ఒక ఆ విశ్వాసం, దృఢమైన విశ్వాసం ఆ భగవంతుడి యందు దృఢమైన విశ్వాసం ఉంటే, అప్పుడు మిమ్మల్ని ఏది కూడా అంటలేదనమాట. సో, మీరు, మీరు సంతోషం వచ్చినా ఒకలాగే ఉంటారు. దుఃఖం వచ్చినా మీకు ఇబ్బందుండదు. సంతోషం వచ్చినా మీరు పొంగిపోరు. దుఃఖం వచ్చినా కుంగిపోరు. ఎవరైనా పొగిడితే పొంగిపోరు. ఎవరైనా తిడితే కుంగిపోరు. అంటే అంత దృఢంగా మీకు ఎప్పుడైతే భగవంతుడిపై దృఢమైన విశ్వాసం ఉందో, ఆ రోజు మీకు భగవంతుడి యందు ప్రేమ కలిగి ఈ విధమైన అంటే మీకు ఏ విధమైన ఎవడు పొ పొ తిట్టినా, పొగిడినా ఎవడైనా మీకు మెచ్చినా, మెచ్చకపోయినా, సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా ఒకేలాగా మీరుంటారనమాట. అంటే ఏమిటి అర్థమవుతుందంటే, ఈ ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ కూడా మీకు ఒక అంటే ఇవన్నీ కూడా అది యథార్థం కావు. ఇవన్నీ ఎఫిమెరల్ క్షణభంగురమైనవి అని మీకు అర్థమవుతుందిటది. అని అంటూ బాబా ఏమంటారంటే, కాబట్టి నాయనా ఏం చేస్తారంటే మీరందరూ కూడా మీ మీ మనసు యొక్క దాని యొక్క స్వరాన్ని, మనస్సు యొక్క స్వరాన్ని ఎట్టి పరిస్థితుల్లో వినకండి.
మీ యొక్క హృదయం యొక్క స్వరాన్ని, మీ హృదయం యొక్క దాని యొక్క స్వరాన్ని వినండి. ఎందుకంటే మీ మనస్సు ఏం చేస్తూ ఉంటుందంటే అది వేవరింగ్, అది అలాగా ఆ మనస్సు ఏమవుతూ ఉంటుంది, అటు ఇటు అటు ఇటు వేవర్ అవుతూ ఉంటుందన్నమాట. ఎటు మీకు అంటే ఊగుతూ ఉంటుందట, ఊగిసలాడుతూ ఉంటుందన్నమాట ఆ మనసు. కాబట్టి హా మీ మనస్సు ఎప్పుడు మీకు అది ఊగిసలాడుతూ ఉంటుంది. మీ హృదయం మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ కూడా తప్పుగా నడిపించదు. ఎప్పుడు కూడా హృదయం ఎప్పుడూ కూడా అది తడబడదు. అది సంకోచించదుట. హృదయం ఎప్పుడూ కూడా అది తడబడదుట. ఎప్పుడు కూడా తప్పు చేయదుట. అది ఎప్పుడు వెనక్కి పోదుట. అది హృదయం ఎప్పుడు. ఇట్ డజంట్ ఫాల్టర్. అది ఎప్పుడు కూడా త్రోట్పడదు అని చెప్తున్నారు బాబా. హృదయం ఎప్పుడు కూడా పడదు కాబట్టి ఈ మనస్సు ఎప్పుడు ఊగిసలాడుతూ ఉంటుంది కాబట్టి, మనస్సు ఊగిసలాడుతూ ఉంటుంది. అంటే నీకు అనేక సందేహాలు ఉంటాయి, అనేక భయాలుంటాయి, అనేక థియరీస్ ఉంటాయి. నీ హృదయం అప్పుడు ఏమవుతుందంటే వీటన్నింటిలో ఆ భగవంతుడొచ్చి కూర్చోవాలంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు అలాంటి మనసులో ఆ భగవంతుడిని ఇవన్నీ సందేహాలు, భయాలు, మన ఒక కుళ్ళు, కుతంత్రం, ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవన్నీ నిండిపోయి ఈ మనసంతా. అటువంటి మనస్సు ఏమైపోయిందంటే అపవిత్రం అయిపోయింది. అప్పుడు అప్పుడు అలాంటి అపరిశుభ్రమైన వాతావరణంలో భగవంతుడిని కూర్చోమంటే కూర్చుంటాడా? సో, కాబట్టి అటువంటి అపరిశుభ్రత అంతా క్లీన్ చేసి నీ హృదయం పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఆ కోరికలు అవి లేకుండా పరిశుద్ధంగా ఉంచుకోవాలన్నమాట. సో, కాబట్టి మనస్సు మాట వినకు, హృదయం యొక్క మాట విను. ఎందుకంటే మా మనస్సు ఏమవుతూ ఉంటుందంటే నిరంతరం కూడా అది నిరంతరం నీతో మాట్లాడుతూనే ఉంటుంది. కానీ దాని మాటలో స్వచ్ఛత లేదు. నీ హృదయం ఎప్పుడూ కూడా అనుభూతి కలిగిస్తూ ఉంటుంది. దాని మాటలు అది మాత్రం ఎప్పుడూ కూడా నీ హృదయం ఎప్పుడూ కూడా అది ఎప్పుడు అబద్ధం చెప్పదు. ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది సుమా అంటూ ఉంటారన్నమాట. బాబా అంటారు. అయితే దాంట్లో ఒక్కసారి బాబా ఈ విధంగా చెప్తారన్నమాట. నెక్స్ట్ ఏంటంట, అయితే మీరందరూ కూడా చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, మనసు మాట వినమన్నాను, హృదయం మాట ఆహ్, హృదయం మాట వినమన్నాను, మనసు మాట వినొద్దన్నాను అని చెప్పేసి ఇప్పటిదాకా నేను మీతో మాట్లాడాను. అయితే మీరందరూ గూడా మరి నేనేం పాపం చేశాను బాబా? అందరూ నాకు వాడికేమో అంత డబ్బిచ్చావు, నా పక్కవాడికేమో వాడికి ఆస్తి ఇచ్చావు, వాడికొక పెద్ద 3 బెడ్‌రూమ్ ఫ్లాట్ ఇచ్చావు, నాకేమో 2 బెడ్‌రూమ్ ఫ్లాట్ ఇచ్చావు. ఏంటి సంగతేమిటి? వాడు నాకన్నా వాడికి వాడు నేను ఒకేలా చదువుకున్నాం. వాడు నేను బీఏఏ చదువుకున్నాం. కానీ వాడికేమో ఆఫీసర్ ఉద్యోగం ఇచ్చావు, నాకేమో ప్యూన్ ఉద్యోగం ఇచ్చావు. సో, ఇది ప్రతిరోజు కన్ఫ్రంటేషన్ అన్నమాట. వాడికి ఎక్కువ ఇచ్చావు, నాకు తక్కువ ఇచ్చావు అని చెప్పేసి ప్రతిరోజు కూడా మనసులో ఈ ఈ యొక్క కన్ఫ్రంటేషన్ జరుగుతూ ఉంటుందిట. అయితే బాబా ఇక్కడ అన్నారేంటంటే, "బీ కంటెంట్ విత్ యువర్ లాట్." అంటే నీకున్న దాంతో సంతృప్తి పడు. నీ భాగ్యానికి నువ్వు సంతృప్తి పడు. అది నువ్వు ధనికుడివైనా, పేదవాడివైనా, సంతోషంగా ఉన్నా, చాలా కష్టాల్లో ఉన్నా నీకున్న భాగ్యానికి నువ్వు సంతోషపడు. భగవంతుడు ఏం చేశాడంటే, అది నీ కోసం, అంటే భగవంతుడు దాన్ని నీ కోసమే రూపొందించాడు. ఈ జీవితాన్ని నీ కోసం రూపొందించాడని మాత్రం గుర్తుపెట్టుకో. అది చాలా ఇంపార్టెంట్ చూడండి, బాబా అక్కడ 4th పారాగ్రాఫ్‌లో కనిపిస్తూ ఉంటుంది. అండర్‌స్టాండ్ దట్ గాడ్ హాస్ డిజైన్డ్ ఇట్ ఫర్ యువర్ ఓన్ గుడ్ అండ్ బి రిజైన్డ్ టు హిస్ విల్. అది బాబా అంటున్నారు. అంటే నువ్వు ఆయన నీ కోసం దాన్ని రూపొందించారని గుర్తుపెట్టుకోండి. ఓకే. అది నీకోసం రూపొందించారని గుర్తుపెట్టుకోండి. బాబా అంటున్నారన్నమాట. ఆ విధంగా రూపొందించారని గుర్తుపెట్టుకోండి. నీకోసం రూపొందించారని గుర్తుపెట్టుకోండి అంటూ బాబా అంటుంటారన్నమాట. అంటే అది ఏదో దాన్నేమంటంటే ఏదో అదృష్టవశాత్తు ఆర్ దురదృష్టవశాత్తు అంటూ ఉంటాం మనం. అది యాక్సిడెంటల్‌గా అని. అంటే అకస్మాత్తుగా సంభవించిందేం కాదుట. నువ్వు పేదవాడిగా పుట్టడం, నేను గొప్పవాడిగా పుట్టడం అనేది అకస్మాత్తుగా సంభవించింది కాదు. ఎంత క్లియర్‌గా, క్రిస్టల్ క్లియర్‌గా బాబా చెప్పేస్తున్నారు. ఇది అకస్మాత్తుగా సంభవించింది కాదు అంటున్నారు బాబా. చూడండి, మనం ఆ విధంగా ఇది అకస్మాత్తుగా సంభవించింది కాదుట. ఒక్క నిమిషం అండి. ఆ! ఆ! ఇది అకస్మాత్తుగా సంభవించింది కాదు సుమా. ఇది ఏ విధంగా అంటే నీ యొక్క భాగ్యవశాత్తు సంభవించింది.
ఇక్కడ బా ఇక్కడ బాబా స్పెసిఫిక్ గా చెప్తున్నారు, ఇది నీ భాగ్యవశాత్తు సంభవించింది అని చెప్పేసి బాబా అంటున్నారు. అంటూ ఒక్క నిమిషం అండి, 1 minute. ఓకే ఓకే. ఇది నీ భాగ్యవశాత్తు సంభవించింది, ఇది మనందరికీ కూడా. అంటే ఎవరు పాలించాలో, ఎవరు పాలించకూడదో, అంటే ఎవరు ఎవరు పాలించాలో, ఎవరు పాలింపబడాలో, ఎవరు పూర్తిగా అప్రెస్ చేయబడాలో, అంటే పూర్తిగా అంటే ఎవరైతే అంటే ఉన్నత స్థాయి వారు, దిగువ స్థాయి వారు, ఎవరైతే పాలింపబడాలో పాలించాలో అన్నీ కూడా వాళ్ళ భాగ్యవశాత్తు సంభవించాయి. అంతేకాని అదురు నీకి నీ యొక్క అది డిజైన్ భగవంతుడి నీ కోసం రూపొందించట్టు ఇది కూడా. అంటే ఆ విధంగా ఉంటేనే నువ్వు ఎగ్జిస్టెన్స్ అవుతావు అన్నమాట. నువ్వు నువ్వు ఈ జన్మలో అంటే ఈ రూపంలో ఆ విధంగా నువ్వు ఉంటేనే నీకు నీ యొక్క కర్మ పరిపక్వం చెందుతుంది. ఇది మన గీతాసారం అని చెప్పబడింది అనమాట. అంటే ఇది మనం కంటెంట్మెంట్ కాబట్టి నీ భాగ్యానికి నువ్వు పూర్తిగా సంతృప్తుడివై ఉండు. ఇది భగవంతుడు నీ కోసం రూపొందించింది. నువ్వు ధనికుడా పేదవాడివా ఇదంతా ఏది కూడా అకస్మాత్తుగా సంభవించింది కాదు. ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ప్రీవియస్ ఇంప్రెషన్స్. అదంతా కూడా నీ గత జన్మ సంస్కారముల వలన నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగడానికి భగవంతుడు రూపొందించిన ప్రణాళిక అని చెప్తూ ఉన్నారు బాబా. అంటే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగడానికి భగవంతుడు రూపొందించిన ప్రణాళిక ఇదంతా కూడా అనంటూ బాబా అంటారు. ఈ విధంగా అంటున్నారు అనమాట. అంటే నువ్వు ఎప్పుడు కూడా శాశ్వతంగా ఎప్పుడూ కూడా నువ్వు ఉన్నావు. నువ్వు ఇవాళ ఉన్నా, నిన్న ఉన్నా, ఇవాళ ఉన్నా, రేపు ఉంటావు. నువ్వు శాశ్వతంగా నువ్వు ఉంటావు. అయితే నువ్వు రూపాంతరం చెందావు. నిన్న ఒక రూపం ఉంది, ఇవాళ ఒక రూపం ఉంది, రేపు ఇంకో రూపం ఉంది అనమాట. అంటే ఇక్కడ చూడండి ఎంత చక్కగా చెప్తారో. అంటే నువ్వు ఎప్పుడు కూడా శాశ్వతంగా నీ ఉనికి ఉంది. ఎప్పుడూ కూడా నువ్వు ఎప్పుడూ శాశ్వతంగా లేకుండా పోలేదు. నీ ఉనికి ఎప్పుడూ ఉంది. అయితే నువ్వు రూపాంతరం చెందుతున్నావు. నిన్న స్త్రీగా, నేడు పురుషుడుగా, నిన్న ఒక అందమైన వాళ్ళగా, ఇవాళ అందవిహీనుడుగా, బలవంతుడుగా, బలహీనుడుగా, ఆ బాగా ఆరోగ్యవంతుడుగా, అనారోగ్యవంతుడుగా, చాలా శక్తివంతుడుగా, నిస్సహాయుడుగా, ఇవన్నీ రూపాలు దాలుస్తున్నావు అన్నమాట. ఇవన్నీ కూడా ఎప్పటిదాకా దాలుస్తావు? నువ్వు ఆధ్యాత్మిక స్వేచ్ఛను అనుభవించేంత వరకు నువ్వు ఈ రూపం దాలుస్తూనే ఉంటావు. సో ఇంకా మళ్ళీ ఇంకా 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 ఎన్నో రూపాలు వస్తూనే ఉంటాయి. సో కాబట్టి నువ్వు నీకు ఖచ్చితంగా నువ్వు ఆధ్యాత్మిక స్వేచ్ఛ ఎందుకు ఆధ్యాత్మిక స్వేచ్ఛ ఎందుకు నీకు ఆధ్యాత్మిక బంధనముల నుంచి అంటే నువ్వు పూర్తిగా నువ్వు తెలుసుకోవడానికి నీకు ఆధ్యాత్మిక స్వేచ్ఛ అవసరం. కాబట్టి నువ్వు ఎందుకు ఈ తాత్కాలికమైన రిలీఫ్ ఎందుకు అడుగుతున్నావు భగవంతుడిని? నాకు ఇది కావాలి, అది కావాలి అని చెప్పేసి అంటే భగవంతుడిని ఈ తాత్కాలికమైన ఆ ఉపశాంతి కోసం, ఉపశమనాల కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నావు భగవంతుడి దగ్గర నుంచి? నాకు ఇవి ఎందుకు కోరుకుంటున్నావు? భగవంతుడిని డబ్బు అడగొద్దు, కీర్తి అడగొద్దు, శక్తి అడగవద్దు, ఆరోగ్యం అడగవద్దు, పిల్లల్ని అడగవద్దు. భగవంతుడిని నువ్వు ఏమైనా అడగాలి అని అనుకుంటే ఆ భగవంతుడి యొక్క కృప ప్రసరింపజేయమని అడుగు. ఆయన యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ నీ మీద ప్రసరింపజేయమని అడుగు. అది ఎప్పుడైతే నువ్వు భగవంతుడి యొక్క కృపతో కూడిన ప్రేమ నీపై ప్రసరించిందో నువ్వు శాశ్వతమైన ఆనందాన్ని పొందుతావు. శాశ్వత ఆనందాన్ని అంటే బ్రహ్మానందంలోకి వెళ్ళిపోతావు. నువ్వు శాశ్వతమైన ఆనందంలోకి వెళ్ళిపోతావు అన్నమాట. అందుకనే భగవంతుడి నుంచి నువ్వు ఆయన యొక్క ప్రేమ, ఆయన కృప కోరుకో. ఈ ప్రాపంచికమైన ఈ విషయాలన్నిటినీ నువ్వు మర్చిపో. ఈ ప్రాపంచికమైన విషయాలను ఏమి అడగొద్దు అంటున్నారనమాట బాబా. అంటూ ఆ తర్వాత అప్పుడు నువ్వు ఆ నువ్వు నువ్వు ఎప్పుడైనా సర్వసాధారణంగా ఏమవుతుందంటే యథార్థం, సత్యం ఎప్పుడూ కూడా నిన్ను ఆకర్షిస్తూ ఉంటుంది. అదే విధంగా మాయ కూడా నిన్ను ఆకర్షిస్తూ ఉంటుంది. సో నువ్వు సత్యం వైపు ఆకర్షింపబడ్డావు అనుకో, నువ్వు నువ్వు సత్యం వైపు ఆకర్షింపబడడానికి నువ్వు ఆ మాయ వైపు ఆకర్షింపబడ్డావు అనుకో, సత్యం నిన్ను ఆకర్షిస్తున్నది ఒకవైపు నుంచి మాయ ఆకర్షిస్తూ ఉంది. నువ్వు ఆ సత్యం వైపు కాకుండా మాయ వైపు ఆకర్షింపబడ్డావంటే మాయా అనే సాగరంలో పడిపోతావు.
సో నువ్వేం చేస్తూ ఉంటావు? లేదు కొంతసేపు సత్యము, కొంతసేపు మాయ, కొంతసేపు సత్యము, కొంతసేపు మాయ. ఇలా ఎందుకంటే మానవుడు అంటే గోడ మీద పిల్లివాటం అంటూ ఉంటాం కదా! మానవుడు గోడ మీద గోపివా అంటూ ఉంటాం ఈ మానవుడిని. సో ఇలాగ మానవుడు ఈ 2 రకాలుగా వాడు 2 రకాలుగా ఇటు అటు డాన్స్ ఏస్తూ ఉంటాడట. ఎప్పుడు కూడా డాన్స్ ఏస్తూ ఉంటాడట మానవుడు. సో డాన్స్ ఏస్తూ ఉంటే ఆ రెండిటి మధ్యన చితికిపోతాడట. పూర్తిగా చితగ్గొట్టబడతాడట మొత్తం మానవుడంతా. అందుకని ఇంకా ఎక్కువ ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే చూసారా? ఇంకా ఇంకా ఎక్కువ కష్టాలు అనుభవిస్తూ ఉంటాడన్నమాట. మానవుడు కొంచెం సేపు సత్యం వైపు, కొంచెం సేపు మాయ వైపు ఉంటే వాడు క్రష్ అయిపోతాడు. అంటే అణిగిపోతాడు పూర్తిగా చితగ్గొట్టబడతాడన్నమాట బాగా. అంతలాగా అంటే కొంచెం సేపు ఇది, కొంచెం సేపు అదని డౌట్ అంటే ఇలాగ అటు ఇటు గోడ మీద పిల్లవాటంగా వెళ్తూ ఉంటే వాడు చితగ్గొట్టబడతాడు. అన్నిటికన్నా ఉత్తమోత్తమం ఏంటంటే బాబా అంటున్నారు, "ద బెస్ట్ ఈస్ టు లెట్ గో ద పుల్ ఆఫ్ ఇల్యూషన్ త్రూ లవ్ అండ్ బికమ్ వన్ విత్ రియాలిటీ." ఆ ప్రేమ వైపు అంటే నువ్వు ఆ సత్యం వైపు ఆకర్షింపబడితే నువ్వు మునిగిపోతావు. నువ్వు మాయ వైపు ఆకర్షింపబడితే మొత్తం అసలు పూర్తిగా అసలు నువ్వు ఆ సత్యాన్ని వదిలేసావనుకో, నువ్వు మునిగిపోతావు. మాయలో మునిగిపోతావు. సత్యాన్ని పట్టుకున్నావు. మాయ, సత్యం కొంసేపు మాయ, కొంసేపు సత్యం అయితే రెండిటి మధ్యన చిత్తగుర్తుపడతావు. కాబట్టి నువ్వేం చేయాలంటే మాయనొదిలేయి. మాయని ఏ విధంగా వదలాలి? ప్రేమగా వదిలేయి మాయని. నీకేం జరిగితే జరిగిందని మాయనొదిలేయి. అలా వదిలేసిన నాడు ఏమవుతుందంటే, ఏదో నిన్నేం చేస్తాడంటే, ఆ భగవంతుడు తనలో తాను ఆయన తనే పొదుగుతాడనమాట. నిన్ను పొదుక్కుంటాడు ఆయన తన అక్కన చేర్చుకుంటాడు నిన్ను. అంటే నిన్ను ఆయనలో ఏకం చేసుకుంటాడు ఆ భగవంతుడి వైపు. ఆ యథార్థం వైపు నువ్వెప్పుడైతే ఉన్నావో భగవంతుడు ఏకం చేసుకుంటాడు. కాబట్టి మాయని ఎప్పుడైతే ప్రేమతో వదిలేసావో భగవంతుడిలో ఏకం కావడానికి నీకు ఆస్కారం ఉన్నది అని చెప్పేసి బాబా చెప్తున్నారు. అందంగా చెప్పారు గదండీ బాబా. సో, ఇప్పుడు ఆత్మ చెప్తున్నారు. మనకి ఎప్పుడైతే మీ ఆత్మ ఆంతరంగికంగా మనము స్వీయ జ్ఞానం నాకు అంటే మనం నేనెవరు అంటే తన జ్ఞానం ఆంతరంగికంగా జ్ఞానం కోసం అది వెంపర్లాడుతుందో, ఆ రోజు అది ఆధ్యాత్మికంగా తయారవుతుందట ఆత్మ. అయితే అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఎప్పుడైతే ఆంతరంగిక ప్రయాణం ప్రారంభిస్తావో, ఆ రోజు ఈ ఈ ఆ రోజు ఏమవుతుందంటే, ఈ నీకు ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినట్టు అవుతుందనమాట. అయితే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు కూడా ఈ మహిమలు, ఈ అంటే వాళ్ళి మిరకిల్స్ అన్నమాట. అంటే మిరకిల్స్ అంటే మన మహిమలవి దాని గురించి కూడా అందరూ కూడా ఆకర్షింపబడుతూ ఉంటారన్నమాట. అద్భుతాలు, చమత్కారాలు ఈ ద ఆ మహిమలు, అద్భుతాలు వాటి వైపు ఆ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు కూడా ఆకర్షింపబడతారట చూడండి. సో, ఈ ఈ ఆత్మ ఎప్పుడూ కూడా మాయ వైపు ఆకర్షింపబడుతూ ఉంటుంది. కాబట్టే అది ఆ ఆ మహిమల వైపు, ఆ అద్భుతాల వైపు అది ఆకర్షింపబడుతూ ఉంటుందిట. సో, ఈ ఈ అద్భుతాలన్నీ కూడా ఆ మాయలో భాగమే. అవేం చేస్తూ ఉంటాయంటే, అద్భుతాలు చేస్తూ ఉంటే, అద్భుతాలు చేసేవాడు వెనకాతల మీరు వెళ్తూ ఉంటాం. మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే వాడు అద్భుతం చేసాడు కాబట్టి, వాడు భగవంతుడై ఉంటాడు. ఇంకెవడు కూడా అలాంటి అద్భుతం చేయలేడనుకుంటాం. కానీ అది నిజం కాదు. అదేమవుతుందంటే నువ్వు స్వేచ్ఛాయుతుడు నిన్ను ఎవడైతే నిన్ను స్వేచ్ఛాయుతుడు చేస్తాడనుకుంటాడో వాడింకా ఎక్కువ నిన్ను బంధనాల్లో ముంచేస్తాడు. సో, అదే విధంగా ఈ అద్భుతాలు ఏవైతే ఉన్నాయో, ఆ అద్భుతాల వెనకాతల నువ్వు పరిగెట్టిన నాడు నువ్వు స్వేచ్ఛాయుతుడివవ్వాలనుకుంటావు. కానీ నిజంగా స్వేచ్ఛాయుతుడివవ్వవు. బంధనాల్లో మునిగిపోతూ ఉంటావు. ఎప్పుడైతే నీకు దృఢమైన విశ్వాసం ఉండి దృఢమైన ప్రేమ అంటే అంటే ఏ విధమైన నికార్సైన ప్రేమ ఉందో, సో నువ్వు మెల్లిగా నువ్వు ఎప్పుడైతే ఆ సత్యాన్ని అంటిపెట్టుకొని ఉంటావో, నువ్వెప్పుడూ కూడా రక్షింపబడతావన్నమాట. కాబట్టి నువ్వు ఆ సత్యాన్ని అంటిపెట్టుకొని ప్రేమ మార్గంలో ఉండి, ఈ అద్భుతాలు వీటన్నింటిని పట్టించుకోని నాడు ఈ మహిమలు ఇవన్నీ కూడా పట్టించుకోకుండా నీకు ప్రేమ అనే నీకు ప్రేమ, అవగాహన, విశ్వాసం వీటన్నింటిని గట్టిగా వీటన్నింటితో ఈ దేన్ని పట్టించుకోకుండా ఉంటే,
నువ్వు బంధనాల్లో చిక్కుకోకుండా ఆ సత్యం వైపు నడిపింపబడతావు అని చెప్పేసి బాబా అంటున్నారు. చూడండి చక్కగా చెప్పారు బాబా. అంటే సత్యం వైపు మనం ఏ విధంగా నడుస్తామంటే ఆ ప్రేమ, ఆ ప్రేమతో, అవగాహనతో, ఆ విశ్వాసంతో మనం ఏ రోజైతే ఈ యొక్క ప్రాపంచికమైన విషయాల వైపు మనము దృష్టి పెట్టకుండా, ఈ మహిమలు, అద్భుతాల వైపు దృష్టి పెట్టకుండా, సత్యం వైపే దృష్టి పెడతామో, ఆ సత్య మార్గం వైపు మనం వెళ్ళిపోతామన్నమాట. సత్యం మనల్ని ఆకర్షిస్తుంది. సత్యం మనల్ని స్వీకరిస్తుందిట సత్యం. అయితే ఇక్కడ బాబా అంటున్నారు, మనకి ఈ సత్యాన్ని నువ్వు స్వీకరించాలి. అంటే సత్యం వైపు నువ్వు అడుగేయాలి. అడుగేయడానికి నీకు ఇప్పుడు చూడండి, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా మంది చూస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి సపోజ్ మన ఒక మన డి హాస్టల్ ఉంది. మన డి హాస్టల్ ఒకవైపు నుంచి రెండో వైపు వెళ్ళడానికి మధ్యన అన్ని నిప్పుల కొలముందనమాట. నిప్పుల కొలం నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. మనకి ఏం జేస్తారు చెప్పండి? చుట్టూ నిప్పులున్నాయి. క్యాంటీన్‌కెళ్ళాలి. డి హాస్టల్ క్యాంటీన్‌కెళ్ళాలి. మనం ఏం జేయాలి? అక్కడ ఏం జేస్తారంటే ఒక్కొక్కడు ట్రై జేస్తారు. కాళ్ళు కాలిపోతూ ఉంటాయి. బొబ్బలెక్కిపోతూ ఉంటాయి. మనం లోపలికెళ్ళం. అయితే అప్పుడు ఏం జేస్తారంటే కొంచెం ఇంటాక్సికెంట్ అంటే కొంచెం ఏదో మత్తు సేవిస్తామనమాట. మత్తు సేవించిన వెంటనే ఆ మత్తు వల్ల కాళ్ళకి కొంచెం పెయిన్ అది తెలీదనమాట. సో, అదే విధంగా అంటే జస్ట్ ఇది నేను మామూలుగా నాకు తోచిన ఎగ్జాంపుల్ చెప్పానిది. ఇది బాబా చెప్పింది గాదు. దయచేసి ఆయన్ని దీంట్లోకి తీసుకురాకండి. ఏదో నా లెవెల్‌లో నేనేదో చిన్న మానవుడి లెవెల్‌లో చెప్పాను ఇది ఎగ్జాంపుల్ అది. సో, దీన్ని ఆహ్, నువ్వు ఎప్పుడైనా మనము ఆ సత్య మార్గంలో భగవంతుడు మనకి ఆహ్, మనము ఆ ఇంటాక్సికేషన్ ఎప్పుడు కలుగుతుందంటే మనం పూర్తిగా ఏదైనా మత్తు పదార్థం స్వీకరించినప్పుడు మనకి కొంచెం మత్తు కలుగుతుందనమాట. సో, ఇది ఏం చేస్తుందిట? ఆ ప్రేమ మనకి ఆ విధమైన ఇంటాక్సికేషన్ మత్తిస్తుందనమాట మనకి. సో, ఇప్పుడు ఇందాకల మనకి బాగా చెప్పారు. ప్రేమ, విశ్వాసము, అవగాహన, సత్యమియ అది నీ సత్య మార్గంలో నడిపిస్తాయని. ఆ ప్రేమ ఏదైతే ఉందో, ఇది నీకు ఎప్పుడైతే ఆ ప్రేమ ఆ భగవంతుని ఎడల ప్రేమ ఉంటే, నీకేమవుతుందంటే ఏ విధంగా ఆ ద్రాక్షల ద్రాక్ష ద్రాక్షంతా నీకు ఆ ద్రాక్ష పండ్ల నుంచి సారా ఏ విధంగా వచ్చి అది నీకు మత్తు కలిగిస్తుందో, ఈ యొక్క భగవంతుడి యొక్క ప్రేమ కూడా అది నీకు ఎన్ని అవాంతరాలు ఎదురైనా జీవితంలో అవాంతరాలన్నింటినీ అది నీకు ఆ ప్రేమ మత్తులో ఈ అవాంతరాలన్నీ దాటేయగలవు. అది చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా చెప్తారో బాబా. అంటే ప్రేమ అనే మత్తులో నీకు ఎన్ని అవాంతరాలొచ్చినా అవాంతరాలన్నీ దాటేయగలవటం నువ్వు పూర్తిగా దాటేయగలవన్నమాట. సో, కాబట్టి నువ్వు భగవంతుడి దగ్గరికి ఆ ప్రేమ అనే మత్తు కలిగి ఉండడం చాలా ఉత్తమం అన్నమాట నువ్వెప్పుడు కూడా. సో, భగవంతుడి యందు ప్రేమ ఎప్పుడైతే నీకు కలుగుతుందో, ఆ ప్రేమ ఎల్లప్పుడూ నువ్వు పెట్టుకుంటావో, నీకా భగవత్ మత్తు కలిగి అది నీకు ఆ భగవంతుడి మీద అవగాహన వైపు తీసుకువెళ్తుందట. ఈ అవగాహన నీకు మామూలుగా విచక్షణ, వివేకము, బుద్ధితో కలిగేది అవగాహన కాదు సుమా ఇది. బాబా చాలా క్లియర్‌గా చెప్పారు. దిస్ అండర్‌స్టాండింగ్ ఈస్ నాట్ గెయిన్డ్ త్రూ రీజన్ ఆర్ ఇంటెలెక్ట్. చూడండి. అంటే ఇదేదైతే నీకు అవగాహన ఉందో, ఈ అవగాహన నీకు బుద్ధి ద్వారా కానీ, నీకు ఆ వి వి తర్క తర్కం ద్వారా గాని కలిగిన అవగాహన కాదు సుమా. ఇది భగవంతుడి యందు నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తున్నావో, అది దాని వల్ల కలిగిన అవగాహన. అది ఏం చేస్తుందంటే, నువ్వు అప్పటిదాకా నువ్వేమనుకుంటావు, నువ్వు వేరే, భగవంతుడు వేరే అనుకుంటావు. కానీ నువ్వు ఎప్పుడైతే భగవంతుడిని ప్రేమిస్తావో, ఆయనలో ఏకమవుదామని నువ్వు ప్రయత్నిస్తూ ఉంటావో, నీకేమవుతుందంటే మత్తెక్కిపోతావు పూర్తిగా. ఆర్తి వస్తుంది. నీలో ఆర్తి పుడుతుంది. ఆర్తితో ఇంకా దగ్గర అవుదామని ప్రయత్నిస్తూ ఉంటావు. సో, మొత్తం ఇంకా నువ్వు ఆయన నుంచి వేరుగా ఉండడానికి ఆ వియోగాన్ని నువ్వు ఇష్టపడవు. సో, ఆ వియోగం పోగొట్టుకోవడానికి, ఆ వియోగం దూరం చేయడానికి నువ్వు ఏకమైపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటావనమాట. సో, ఆ రకమైన అవగాహన కలుగుతుందన్నమాట. అది ఈ ప్రేమ అనే మత్తు ద్వారా వస్తుంది అని చెప్పేసి బాబా అంటారు. చూడండి
బ్యూటిఫుల్‌గా చెప్తారు. అంటే వరల్డ్‌లీ నీకు ప్రాపంచికమైన మత్తు మీ అవగాహనని నశింపజేస్తుంది. అదే భగవంతుడి యందున్న ప్రేమ అనే మత్తు, ఆ దివ్య మత్తు మీకేం చేస్తుందంటే అవగాహనని పెంచుతుంది. అంతే కదా! ప్రాపంచికమైన మత్తు మీ అవగాహనని నాశనం చేస్తుంది. మీరు మామూలు సారా తాగెళ్ళండి. మీరేదైనా మీరు మీకేదైనా మీకు మొత్తం అంతా కనిపించిందంతా నాశనం జేస్తారు. ప్రేమ, ఆ భగవంతుడి యందు ప్రేమ అనే మత్తు మీరు కానీ కలిగి ఉంటే, సర్వమియందు చిన్న చీమను కూడా మీరు తొక్కడానికి భయపడతారనమాట. కారణం ఏంటంటే, ఆ చీమలో కూడా మీరు భగవంతుడిని చూస్తారు. సో, నిజమైన అవగాహన అది మేధోపరంగా వచ్చిన అవగాహన కాదు. అది అది నువ్వు ఎప్పుడైతే ఆ ప్రియతముడు, ప్రేమికుడు 2 ఆయన వేరే, నేను వేరే అనే యోగము ద్వారా వచ్చిన అవగాహన అన్నమాట. అంటే అంతే దాని మొత్తం దాని అర్థం ఏంటంటే నువ్వు భగవంతుడు ఒకటే అని అర్థం అన్నమాట. అంటే ఆ తర్వాత బాబా అంటున్నారు, ఈ ప్రపంచంలో అనేక రకాలైన వైరుధ్యాలున్నాయి. అంటే ఇప్పుడు ఈ సృష్టి ఉంది. ఈ సృష్టిలో అనేక రకాలైన తేడాలున్నాయి ఈ సృష్టిలో. అన్ని ఫార్మ్స్ ఆఫ్ వైరుధ్యాలు ఎన్నో వైరుధ్యాలున్నాయి. నానా విధాల భిన్నత్వం ఉంది ఈ సృష్టిలో. నానా రకాల భిన్నత్వం ఉందన్నమాట. అంటే ఒక రకమైన భిన్నత్వం కాదు. అనేక రకాలైన భిన్నత్వాలున్నాయి. రూపంలో తేడా ఉంది. ఆహ్, ఆహ్, వాక్కులో తేడా ఉంది. మాటలో తేడా ఉంది. ఆ స్వరంలో తేడా ఉంది. వాటి యొక్క వా వా వాటి యొక్క మా ఆ ఏర్పడడంలో తేడా ఉంది. ప్రతి దాంట్లో తేడాలు మీకు కనిపిస్తాయన్నమాట. ఈ రూపాంతరంలో దాని యొక్క మొత్తం అది చేయబడ్డంలో మొత్తం ఈ భిన్నత్వం అంతా కూడా ఈ భిన్నత్వం ఇన్ని భిన్నత్వాలున్నాయి సృష్టిలో. మరి సృష్టి తాలూకు సామరస్యాన్ని చెడగొట్టిందా ఈ భిన్నత్వం అంతా? చూడండి. అంతే గదా! ఒక్కసారి ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఇన్ని రకాలైన పక్షులు, ఇన్ని రకా ఫస్ట్ మనకేం జేశారు గ్యాసెస్ ఉన్నాయి. తరువాత వృక్షజాతి ఉంది. ఆ తర్వాత మనకి చిన్న చిన్న వార్మ్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఫిష్ ఉంది. ఇన్ని రకాల జీవములు ఉన్నాయి ఈ సృష్టిలో. ఇన్ని భిన్నమైన జీవములున్నాయి. ఈ జీవములన్నీ కూడా సృష్టి తాలూకు సామరస్యతని చెడగొట్టలేదన్నమాట. అయితే ఎందుకు చెడగొట్టలేదు అనే విషయం ముందు పక్కన పెడదాం. బాబా అది ఇంకా చెప్పలేదన్నమాట. కానీ దాంట్లో బాబా ఒక మాట అంటారు. ఎప్పుడైతే ఈ భిన్నత్వం ఉందో, ఈ సృష్టిలో ఉన్న ఏ భిన్నత్వం ఉంది. సో, ఈ భిన్నత్వాన్ని ఎప్పుడైతే మనం దూరం చేస్తామో, అంటే ఒక్కొక్కసారి నువ్వు సాంస్కృతికంగా తేడా ఉంటుంది. నీ యొక్క విద్య మూలంగా తేడా ఉంటుంది. నీ అభిప్రాయాల మూలంగా తేడా ఉంటుంది. కానీ ఎప్పుడైతే సత్యాన్ని చూసి అన్నింటిలో సృష్టిలో ఉన్న ప్రతి జీవిలో ఉన్న ఆ యొక్క పరమాత్మ అనే ఎసెన్స్ నువ్వు కానీ చూసిన నాడు ఆ సృష్టి మొత్తము ఏకమే. అదొక్కటే ఏకత్వం దాని తాలూకు సృష్టి తాలూకు ఏకత్వం నీకు అర్థమవుతుంది. దానికి కావలసింది నీకేం కావాలి? ఆ సృష్టి తాలూకు ఏకత్వాన్ని తెలుసుకోవడానికి నీకు కావాల్సిందేంటి? ఫస్ట్ కావాల్సింది టాలరెన్స్. అంటే సహనం కావాలి. అన్నిటికన్నా ముఖ్యంగా సహనం కావాలన్నమాట. నీకు సహనం కావాలి. తర్వాత ప్రతి దాంట్లో ఆ భగవంతుడు ఇన్ని రకాల నానా రకాల జాతులని అతను సృష్టించాడు కదా! దానిని నువ్వు ప్రశంసించే అవగాహన కావాలి ముఖ్యంగా. నువ్వు దాన్ని ప్రశంసించగలగాలి. నువ్వు అంతే కదా! నువ్వు భగవంతుడు అదే ఇప్పుడు ఇన్ని రకాల జీవముల్లో నేను భాగమే ఈ సృష్టిలో అని నువ్వు ఈ సృష్టిలో భాగస్థుడివి కావాలి. మనం ఇక్కడ 3 విషయాలు చెప్తున్నారు బాబా. 1 క్షమ కావాలి. 2 నువ్వు ప్రశంస కావాలి. సృష్టిని ప్రశంసించే గుణం కావాలి నీకు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఆ సృష్టిని శ్లాఘిస్తావో అంటే ఎప్పుడైతే మెచ్చుకుంటావో ఆ రోజు నువ్వు దాని యొక్క విలువని పెంచుతావు. సృష్టి యొక్క విలువని పెంచుతావు. ఇప్పుడు దేన్నైనా నువ్వు తిట్టావనుకో దాని విలువను నువ్వు తగ్గిస్తున్నట్టే. దాన్ని పెంచినట్టు కాదు కదా! నువ్వు దాన్ని నువ్వు దాన్ని పొగుడుతూ ఉంటే దాని విలువ పెరుగుతూ ఉంటుంది. నువ్వు బంగారాన్ని రోజు తిట్టగలవా? నువ్వు బంగారాన్ని తిట్టావనుకో బంగారం విలువ పెరిగిపోతూ బంగారం నువ్వు తిట్టినా తిట్టకపోయినా బంగారం విలువ పెరుగుతుంది. కానీ నువ్వు ఎప్పుడైతే బంగారాన్ని విలువ నువ్వు గ్రహించి దానిని నువ్వు జాగ్రత్తగా చూస్తావో అది నీ దగ్గర నీ విలువ కూడా పెంచుతుంది. ఎందుకంటే అది నీ దగ్గరుంటే నీ విలువ ఎక్కువ పెరుగుతుందన్నమాట. అంటే ఆ విధంగా చెప్తున్నారు. అంటే
క్షమ కావాలి, ఓర్పు కావాలి, క్షమ అని కావాలి. సృష్టిని ప్రశంసించే ఇది కావాలి, నీ గుణం కావాలి. దానిలో పార్టిసిపేట్ చెయ్యాలి. సృష్టి తాలూకు అది ఆ మామూలు పార్టిసిపేషన్ కాదు బాబా అన్నదిక్కడ. లవింగ్ పార్టిసిపేషన్ అంటే ఈ సృష్టి యొక్క భిన్నత్వం. అప్పుడు నీకు ఈ భిన్నత్వం దాంట్లో పాల్గొనాలన్నమాట. అంటే సృష్టిలో నువ్వు భాగస్వామివి కాగలగాలి. అంటే ఈ సృష్టిలో నువ్వు భాగస్వామి కాగలగాలి. అంటే ప్రతి జీవితో నువ్వు మమేకం కాగలగాలి. ఎంత కష్టమైన పనో ఆయన మనకు అప్పచెప్తున్నాడు చూడండి. ఎంత కష్టంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అంటే ఈ సృష్టిలో ఉన్న ఈ ఈ విధమైన భిన్నత్వాన్ని దూరం చేసి, మనం ఏకత్వాన్ని పొందడం కోసం మనం చెయ్యాల్సినవన్నీ. అంటే మనం దేని మీద మనకి రాగద్వేషాలు లేకుండా ఉండాలి. దేని మీద అనురాగం ఉండక్కర్లేదు, ద్వేషం ఉండక్కర్లేదు. రాగద్వేషాలకు అతీతంగా ఉండాలన్నమాట. ఆ విధంగా అతీతులై ఉండాలి సృష్టిలో. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా చెప్తారు బాబా. సృష్టిలో రాగద్వేషాలకు అతీతంగా నాట్ అటాచ్మెంట్, నాట్ ఇండిఫరెన్స్ అని కూడా అంటారు. అంటే ఏ విధమైన నువ్వు దాంతో బంధనాలు పెంచుకోక్కర్లేదు. అదే విధంగా దేని మీద ద్వేషం ఉండక్కర్లేదు. దేనితో కూడా నువ్వు పక్షపాతం ఉండక్కర్లేదు. ఉదాసీనంగా నువ్వు మామూలుగా ఉంటే చాలు. యథాతథంగా అన్నింట్లో నిష్పక్షపాతంగా ఉంటే చాలు. అంతే ఉంటావు అన్నమాట ఆ విధంగా. అంటే నువ్వు ఈ భిన్నత్వంలో ఏకత్వంగా ఉండడానికి నువ్వేం చేయాలంటే క్షమ. నీవు నువ్వు ప్రేమతో నువ్వు భాగస్వామ్యవు కాగలగాలి సృష్టిలో. ఈ సృష్టిలో నీ ఓర్పు, క్షమతో పాటు సృష్టి తాలూకు దాని యొక్క గొప్పదనాన్ని ప్రశంసించే గుణం నీలో కలిగి దాంట్లో భాగస్వామివి కాగలగాలి. అది బాబా చెప్పిన పాయింట్ అన్నమాట. సో ఇది ఇప్పుడు ఇప్పుడు వస్తుందన్నమాట. ఇక్కడ దాకా చెప్పారు. సరే ఇప్పుడు సృష్టిలో ఇప్పుడు నేనేం చేశాను? వెరీ గుడ్. ఐఎమ్ హిందూ. నాకు హిందువునే అని చెప్పేసి నాకు హిందూ మతం ఉంటేనే నేను హిందూగా ఒక మార్గాన్ని ఎంచుకున్నాను. సో ఇప్పుడు నేను నా భిన్నత్వం అన్నిటినీ నాలో కలిపేసుకున్నాను. అయితే ఇప్పుడు నేనేమంటానంటే సడన్ గా ఎవరో ఎక్స్ ఆర్ వై వస్తారు. ఇంకో మతం ఉంటుంది. ఈ మతం మంచిది కాదు. నా హిందూ మతమే గొప్పది అని నేను చెప్తానన్నమాట నేను. సో ఇదేమిటవుతుందంటే నేను అంటే నేను మళ్ళీ ఏం చేస్తున్నాను? నేను మళ్ళీ నా యొక్క ఇప్పటిదాకా పెంచుకున్న అవగాహనని మళ్ళీ దాన్ని అది తగ్గిపోతున్నదన్నమాట. ఆ అవగాహన పూర్తిగా ఎండిపోతున్నది. ఎండిపోయిన అవగాహన అవుతున్నదన్నమాట నాకు. అంటే ఇప్పుడు బాబా ఇక్కడ అంటే ఇప్పుడు చెప్తూ ఉంటారు. ఒక్కొక్క మార్గం చాలా లోతుగా ఉంటుంది. ఒక మార్గం పూర్తిగా గోతులతో ఉంటుంది. ఇంకో మార్గం ఆ నదులతో ఉంటుంది. అయితే అంటే బాబా ఈ విధంగా అంటే ఒక్కొక్క మార్గం ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. ఈ ఈ ఒక్కొక్కడిది ఒక్కొక్క మార్గం ఉంటుంది. ఒక్కొక్క మార్గంలో కొన్ని వాడికున్న వాడికున్న సౌలభ్యాలు ఒక మార్గంలో ఉంటాయి. ఒక మార్గంలో సౌలభ్యాలు తక్కువగా ఉంటాయి. అంటే ఒక్కొక్కటి దాంట్లో ఒక్కొక్క సౌలభ్యం ఉంటుంది. హిందూ మతంలో ఒక మతంలో ఒకలాగా ఉంటుంది. ఇంకో మతంలో ఇంకోలా ఉంటుంది. నీ మార్గంలో ఒకలా ఉంటుంది. నా మార్గంలో ఒకలాగా ఉంటుంది. వాడి మార్గంలో ఒకలా ఉంటుంది. సో అనేక రకాలైన ఈ ప్రజలు ఆధ్యాత్మికంగా వాళ్ళ వివిధ మార్గాలను పట్టుకుని ఆధ్యాత్మికంగా పురోగమిస్తూ ఉంటారు. వాళ్ళిక్కడ ఎంత వేగంతో వెళ్ళారనేది ముఖ్యం కాదు. ఎక్కడికి వెళుతున్నారనేది ముఖ్యం అన్నమాట. ఇది బాబా అంటున్నారు చూడండి. ఎంత ఖచ్చితంగా చెప్తున్నారు. వాళ్ళు ఎంత వేగంతో ఆ మార్గంలో వెళుతున్నారనేది ముఖ్యం కాదు. వాళ్ళు లక్ష్యం వైపు వెళుతున్నారా లేదా అనేదే ముఖ్యం. పక్కవాడు కొంచెం మెల్లిగా వస్తున్నాడు. వాడు మెల్లిగా వస్తుంటే నేను చాలా వేగంగా నేను ల్యాంబోర్గినీలో కార్‌లో వెళ్ళిపోతున్నాను. నా పక్కవాడేమో మారుతి స్విఫ్ట్‌లో వస్తున్నాడు. కాబట్టి వాడు డొక్కు వాడు ఎంచుకున్న మార్గం తప్పు. నేను ఎంచుకున్న మార్గం రైటు అని అనడం కరెక్ట్ కాదు అని అంటున్నారు బాబా ఇక్కడ. అంటే ఇది పిచ్చితనంటది. బాబా అన్నారు ఆ విధంగా ఇతర మార్గాల మీద మీరు ఎప్పుడైతే మీరు కామెంట్ చేస్తారో, మీరు ఇతర మార్గాలపై ఇతరుల యొక్క వాళ్ళ యొక్క జీవనంపై మీరు ఎప్పుడైతే మీరు ఈ విధంగా కామెంట్స్ చేస్తూ ఉంటారో, అంటే వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారో, విమర్శిస్తూ ఉంటారో ఇతరులని, అది మీకు పిచ్చితనం అన్నమాట. ఇది పూర్తిగా ఫులిష్ అన్నారు బాబా.
అది ఫులిష్ అంటారు. బాబా చాలా ఫులిష్. ఇదొక మీకు అవివేకము అని చాలా ఖచ్చితంగా చెప్పడం జరిగింది ఈ అవివేకం గురించి. అంటూ అంటే అప్పుడు చెప్తున్నారన్నమాట. సో, అంతా అందరూ ఎవడు పడితే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళు వివిధ మార్గాల్లో ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళ మార్గాల్లో వెళ్ళనీయండి అని చెప్తూ, మనం అందరం కూడా ఇప్పుడు 4 యోగాల గురించి చెప్తున్నారు. ఒక్కొక్కడికి ఒక్కొక్క యోగం ఉంది. ఆ యోగంలో ఇప్పుడు కర్మయోగం ఉంది, జ్ఞానయోగం ఉంది, రాజయోగం ఉంది, భక్తి యోగం ఉంది. ఈ 4 యోగాల్లో ఈ 4 యోగాల గురించి బాబా చెప్పారు. ఇప్పుడు చూడండి ఈ 4 కూడా భగవంతుణ్ణి చేర్చే మార్గాలే ఈ 4 కూడా. అన్నీ కూడా ఒకే మతానికి చెందినవి. ఇవన్నీ కూడా ఒకే మతానికి చెందినవి. ఇవన్నీ కూడా భగవంతుడికి చేర్చే మార్గాలే. సో, ఒకటి కర్మయోగం. నువ్వు నిస్వార్థమైన కర్మ చేస్తూ ఆ భగవంతుడిని చేరవచ్చు. జ్ఞానయోగం. నువ్వు పూర్తిగా ధ్యానంలో ఉండి జ్ఞానం సంపాదించుకొని నువ్వు ఆ భగవంతుడిని చేరవచ్చు. సో, పూర్తిగా రాజయోగం. రాజయోగం అంటే పూర్తిగా అన్నిటి నుంచి నువ్వు పూర్తిగా నిన్ను నువ్వు పూర్తిగా అన్నిటి నుంచి డిటాచ్‌మెంట్ అన్నమాట. అంటే పూర్తి దాన్నేమంటారంటే నిన్ను నువ్వు విడదీసుకొని అన్నిటి నుంచి వేరైపోయి పూర్తిగా వానప్రస్థంలాగా వేరైపోయి స్థితప్రజ్ఞుడిగా మారిపోయే రాజయోగం అన్నమాట. భక్తి యోగం అంటే మొత్తం ఆ భక్తి యోగం అంటే భగవంతుడి యందు ప్రేమలో భగవంతుడిలో లీనమైపోయి నువ్వు ఆ భగవంతుడిని చేరడం. 4 కూడా ఆధ్యాత్మిక మార్గములే. అది ఆ ఆ 4 కూడా ఈ 4 మార్గాలు కూడా నిన్ను భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్ళేవే. అన్ని మార్గాలు కూడా నీలో ఉన్న అహంకారాన్ని తుడిచిపెట్టేవే. ఒకటి గొప్ప, ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ కాదు. సో, నువ్వు ఎప్పుడూ కూడా ఈ మార్గాలలో వెళ్తున్నప్పుడు చిట్ట చివరికి వెళ్ళిన తర్వాత అంటే అత్యున్నతమైన స్థాయికి ఈ మార్గంలో అత్యున్నతమైన స్థాయికి వెళ్ళిన తర్వాత నీలో ఉన్న ఆ ఆ ఫాల్స్ సెల్ఫ్ నీలో ఉన్న జీవాత్మ పూర్తిగా తనని తాను కరిగిపోతుంది. ఆ జీవాత్మ కరిగిపోయి నువ్వు పరిశుద్ధుడివై ఉంటావన్నమాట. ఆ రోజు నీ యొక్క శుద్ధ చైతన్యం మాత్రమే నీలో ఉంటుంది. అంటే నువ్వు భగవంతుడిగా నువ్వు రూపుదిద్దుకుంటావు. నువ్వు ఆ రోజు నువ్వు భగవంతుడిగా తెలుసుకుంటావు. కాబట్టి ఏ మార్గంలో వెళ్ళినా నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్తావు. ఏ మార్గమైనా భగవంతుడిని చేరేదే. ఒకటి తొందరగా చేరుతూ ఉంటుంది, ఒకటి లేట్‌గా చేరుతూ ఉంటుంది అని చెప్పేసి బాబా అన్నారు. సో, ఇంకొక 3, 4 పేజెస్ ఉందండి. మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఉంటే అప్పుడు చెప్పుకుందాం. అంతవరకు అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా సార్. థాంక్ యూ. జై బాబా అండి. జయసేన్ గారు చాలా చక్కటి విషయాలు. మాయా తాలూకా ఇది మరి హృదయం ఎలా పనిచేస్తుంది